నమస్తే అండి. నేను డాక్టర్ చేతన్ రాజ్ని. నేను ఒక హోమియోపాత్ అండ్ నా ప్రాక్టీస్ హైదరాబాద్లో ఉంది. మీరు చూడండి, ఇప్పుడు ఐటీ జాబ్స్ పెరుగుతున్నాయి, సాఫ్ట్వేర్ జాబ్స్ పెరుగుతున్నాయి. మీరు ఏ జాబ్ చేసినా దాంట్లో ల్యాప్టాప్ ఇన్వాల్వ్డ్ ఉంటుంది, లేదంటే డెస్క్టాప్ ఇన్వాల్వ్డ్ ఉంటుంది, లేదంటే ఫోన్ ఇన్వాల్వ్డ్ ఉంటుంది. వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తే కూడా కంటిన్యూస్లీ మనం ల్యాప్టాప్ ముందు కానీ డెస్క్టాప్ ముందు కానీ ఉంటాం. అండ్ ఈ గ్యాడ్జెట్స్ వల్ల మనకు చాలా రోగాలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. చాలామంది సఫర్ కూడా అవుతున్నారు. సింపుల్గా చెప్పాలంటే, మీరు ఎప్పుడైతే డెస్క్టాప్ వాడతారో లేదంటే ల్యాప్టాప్ వాడతారో మీ పాస్చర్ సరిగా ఉండదు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మెడ, వీపు, నడుము కంటిన్యూస్లీ ఒక స్ట్రేట్ లైన్లో ఉండాలి. కానీ మీరు ల్యాప్టాప్ కింద ఉందంటే మీరు మెడ బెండ్ చేసి పనిచేస్తారు. ఒక ఎగ్జాంపుల్ కోసం చెప్పాలంటే, ఇవన్నీ స్ట్రేట్ లైన్లో ఉన్నప్పుడు మీ మెడ పైన ఒక 5 kg ప్రెషర్ పడుతుంది. కానీ మీరు మెడ బెండ్ చేసి చూసి పని చేస్తే ఆ ప్రెషర్ 20 kgs వరకు కూడా పోతుంది. అయితే ఒకసారి ఇమాజిన్ చేయండి, ఎంత ఎక్స్ట్రా బరువు పడుతుంది మీ మెడ మీద. సో అందుకే మీరు పాస్చర్ మీద చాలా కాన్సన్ట్రేషన్ చేయండి. అండ్ ఇంకోటి సెకండ్ థింగ్ ఏంటంటే, ఇవన్నిటి లోపల నుంచి లైట్ ఎమిట్ అవుతుంది. సో మీరు చాలా దగ్గర ఉండి పనిచేస్తూ ఒకవేళ ఇట్లా ఒంగి పనిచేస్తున్నారంటే ఆ రేస్, హార్మ్ఫుల్ రేస్ మీ ఐస్ని డ్యామేజ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకే కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయండి, మినిమమ్ ఆఫ్ 2 feet. అట్లా డిస్టెన్స్ మెయింటైన్ చేయడం వల్ల మీకు ప్రాబ్లమ్స్ రావడం ఏమో కొంచెం తగ్గుతుంది. అండ్ ఫిల్టర్స్ వాడండి, యాంటీ గ్లేర్ గ్లాసెస్ వాడండి. యాంటీ గ్లేర్ గ్లాసెస్ వాడడం వల్ల ఏదైతే లైట్ వస్తుంది కదా, అది చాలా వరకు గ్లేరింగ్ అనేది తగ్గుతుంది. బ్లూ ఫిల్టర్ కూడా మీరు వాడొచ్చు. బ్లూ లైట్ ఏదైతే అది ఎమిట్ చేస్తుంది అది కూడా చాలా హద్దు వరకు తగ్గిపోతుంది. దానివల్ల మీరు ఐస్ డ్యామేజ్ ఏమో ప్రివెంట్ చేయొచ్చు. మన దగ్గర ఒక పేషెంట్ వచ్చిండే, లంబార్ స్పాండిలోసిస్ ఉండే, సర్వైకల్ స్పాండిలోసిస్ ఉండే, అండ్ షీ వాజ్ అ ఫీమేల్ అండ్ 40 year old. కానీ పనేముండే, బ్యాంక్లో పనిచేస్తుండే, కంటిన్యూస్లీ సిస్టమ్ ఉందనే పనిచేస్తుండే. అండ్ దానివల్ల ఆమెకి ఈ ప్రాబ్లమ్స్ వచ్చినాయి. మనం కేస్ టేకింగ్ తీసుకున్నప్పుడు మనకు ఏం తెలిసింది, ఆ పేషెంట్కి స్ట్రెస్ ప్రాబ్లం కూడా ఉండే. ఎట్లా, బ్యాంక్లో నడిచే పాలిటిక్స్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ అవుతుండే. అండ్ ఇట్ వాజ్ అ నేషనలైజ్డ్ బ్యాంక్. మనం అందరం ఏమనుకుంటాం, అరే గవర్నమెంట్ జాబ్స్లో అంత స్ట్రెస్ ఉండదు అనేసి. కానీ పేషెంట్ చెప్పేదాన్ని బట్టి గవర్నమెంట్ జాబ్స్లో కూడా చాలా స్ట్రెస్ ఉంటుంది. అండ్ షీ వాజ్ నాట్ ఏబుల్ టు హ్యాండిల్ దట్ ప్రెషర్. ఆ ఆఫీస్ ఎన్వైర్న్మెంట్, వర్క్ కల్చర్ కూడా సరిగా లేకుండే. సో చాలా ఫ్యామిలీ లైఫ్ కూడా డిస్టర్బ్ అయిపోతుండే. అక్కడైనా ఇరిటేషన్ మొత్తం ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఫ్యామిలీ మెంబర్స్ మీద పోతుండే అనమాట. యాంగర్, ఇరిటేషన్, ఇది చాలా రోజుల నుంచి నడుస్తుంది. సో మనం హోమియోపతిలో మైండ్ సిమ్టమ్స్కి కూడా చాలా ఇంపార్టెన్స్ ఇస్తాం. అందుకే ఈ సిమ్టమ్స్ కూడా తీసుకున్నాం, డిజీజ్ సిమ్టమ్స్ కూడా తీసుకున్నాం. అండ్ ఆ పేషెంట్కి మందులు ఇచ్చాము. ఆ పేషెంట్కి ఎలా ఉండే అంటే, అసలు ఈ ప్రాబ్లం లైఫ్లో మళ్ళీ తగ్గదు అన్నట్టు ఉండే. కానీ పూర్తిగా తగ్గింది, పూర్తిగా రికవర్ అయింది. అండ్ ఇప్పుడు ఆ పేషెంట్కి ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు. సో చాలా డేంజరస్ ఉన్నాయి ఈ గ్యాడ్జెట్స్. మెడ నొప్పి కాజ్ చేస్తుంది, నడుము నొప్పి కాజ్ చేస్తుంది, పాస్చర్కి సంబంధించిన చాలా ఇష్యూస్ కాజ్ చేస్తుంది. ఇవే కాకుండా హార్మ్ఫుల్ రేడియేషన్స్ కూడా ఎమిట్ చేస్తాయి ఈ డివైసెస్. ఇవన్నిట్లో కార్సినోజెనిక్ ఏజెంట్స్ ఉంటాయి. ఎందుకంటే దీంట్లో చాలా హార్మ్ఫుల్ కెమికల్ మినరల్స్ వాడతారు దీని ప్రిపరేషన్లో, బ్యాటరీస్లో కానీ, మైక్రోచిప్స్లో కానీ, సెమీ కండక్టర్స్లో కానీ. అందుకే ఇవన్నీ యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ ల్యాబ్ మీద పెట్టుకొని మీరు పని చెయ్యకండి. ఎందుకంటే ల్యాబ్ మీద పెట్టుకొని మీరు పని చేశారంటే అది మీకు క్యాన్సర్ కూడా కాజ్ చేయవచ్చు, ఇన్ఫర్టిలిటీ కాజ్ చేయవచ్చు. ఇన్ఫర్టిలిటీ అంటే పిల్లలు పుట్టకపోవడం అని ప్రాబ్లం చాలామందికి ఏదైతే వస్తుంది అది కూడా కాజ్ చేయొచ్చు. అందుకే యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ స్క్రీన్ టైం తక్కువ పెట్టుకోండి. పడుకునేటప్పుడు కూడా దగ్గర ఫోన్ కానీ, ల్యాప్టాప్ కానీ, డెస్క్టాప్ కానీ పెట్టుకొని పడుకోకండి. ఇవన్నీ ఫాలో చేయండి, హెల్తీ లైఫ్ లీడ్ చేయండి. మీకు ఎటువంటి సమస్య ఉన్నా, క్రానిక్ ప్రాబ్లమ్స్ ఉన్నా హోమియోపతిలో శాశ్వత పరిష్కారం ఉంటుంది. దాని గురించి మీరు నాకు కన్సల్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.